బాలకృష్ణ వాళ్ళ అబ్బాయిని మూవీస్ లోకి తీసుకొని వస్తా అన్నారు. సో ఇప్పటి వరకు తీసుకొని రాలేదు. రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? సమ్ పాలిటిక్స్ ఉన్నాయి కదండి, దానికోసమే డిలే చేస్తున్నాను. బోయపాటి గారు ఖచ్చితంగా ఆయన పిలుచుకునే ఉద్దేశం మీద ఉంది. బాలకృష్ణ గారు కూడా అదే ప్లాన్తో ఉన్నారు. ఆల్రెడీ ఆదిత్య 369 పార్ట్ 2 తో ఎంట్రీ ఇస్తారని చెప్పారు. సో ఇప్పటి వరకు ఇవ్వలేదు ఎందుకని? సమ్ సినిమా షూట్ జరుగుతున్నట్టు ఉంది అని నాకు తెలుసు తెలుసు బట్ అంటే సినిమా అనేది ఎప్పుడు ఆగుతుందో తెలియదు, ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు కదండి. అంటే దానికోసం మేమంతా వెయిట్ చేస్తున్నాం, మోక్షజ్ఞ అన్న రావాలని. మూవీ స్టార్ట్ అయింది అంటున్నారా? స్టార్ట్ అయింది స్టార్ట్ అయింటది అంటే స్క్రిప్ట్ వరకు మొత్తం రెడీ అయిపోయిందని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అండ్ షూట్ అయితే రన్ అవుతాను. రిలీజ్ అయితే కొంచెం లేట్ ప్రాసెస్ రావచ్చు మేబీ. చిరంజీవి గారు వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చారు. తను ఇప్పుడు ఒక ప్లేస్ లో ఉన్నారు, రామ్ చరణ్. సో తిన ఎంట్రీ ఎందుకు లేట్ అయింది అనుకుంటున్నారు? చిరంజీవి గారు ఒక మంచి స్టోరీ చూసుకొని వచ్చారు కదండి, రామ్ చరణ్ అన్న కూడా. అంటే ఇది కూడా ఈయన కూడా బాలకృష్ణ గారు కూడా మోక్షజ్ఞ అన్న అంటే టైం తీసుకొని స్టోరీ చూసుకొని వచ్చింటారేమో, రావచ్చేమో. పెద్ద హిట్ వస్తుంది ఖచ్చితంగా, అంటే ఎంత టైం తీసుకున్నారంటే. సో ఇప్పుడు వచ్చే మూవీ హిట్ అయితే కొడుతుంది అనుకుంటున్నారా? పక్కా అండి. బాలయ్య గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో దానికి డబుల్ ట్రిపుల్ ఉంటుంది మోక్షజ్ఞ. థ్యాంక్